క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా పవిత్ర త్రయాహములో మొట్టమొదటి రోజులో ఈరోజు మనందరము కూడా అడుగు పెడుతూ ఉన్నాం. పవిత్ర గురువారం రోజున, పెద్ద బేస్తవారం రోజున ఈ దివ్య బలి పూజల్లో పాల్గొంటున్నట్టు మనందరము కూడా ముఖ్యముగా 4 ముఖ్యమైన అంశాలని ధ్యానం చేయాలి. 4 ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నేను వాటిని ఏ విధంగా అర్థం చేసుకుంటాను అంటే, అవి 2 ముఖ్యమైన అంశాలని నేను భావిస్తున్నాను. కారణం ఏమిటి అంటే, ఒకదానికి మరొకటి ముడిపడి ఉంది. ఏమిటి ఆ 4 ముఖ్యమైన అంశాలు అంటే, మొదటిగా క్రీస్తు భగవానుడు కడరాత్రి భోజనములో దివ్య సప్రసాదాన్ని స్థాపించటం. రెండవది, అదే కడరాత్రి భోజనములో యేసు భగవానుడు గురుత్వ అంతస్తుని సంస్థాపన గావించడం. ఇవి 2 కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, దివ్య సప్రసాదాన్ని, దివ్య బలి పూజను కొనసాగించటానికి, ఆ క్రీస్తు ప్రభు యొక్క బలియాగాన్ని కొనసాగించటానికి యేసు ప్రభు గురుత్వాన్ని స్థాపించాడు. కాబట్టి ఇవి 2 కూడా ఒకకొక చెందినటువంటివే. ఇక మిగిలినటువంటి 2 అంశాలు ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువు శిష్యుల యొక్క పాదాలు కడగడం, శిష్యులకి అదేవిధంగా మనందరికీ కూడా ప్రేమ ఆజ్ఞను ఇవ్వడం. ఇవి 2 కూడా ఒకే కోవకు చెందినటువంటివని నేను ఎందుకు అంటున్నాను అంటే, ప్రియులారా, ఇదిగో ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ సేవ ఉంటుంది. ప్రేమ లేకుండా సేవ ఉండదు. క్రీస్తు భగవానుడు తన శిష్యుల యొక్క పాదాలు ఎందుకు కడిగాడు అంటే, ప్రేమ అనేటువంటి దానిలో తగ్గింపు ఉండాలి, సమర్పణ ఉండాలి. గర్వం అనేటువంటిది కానీ, పొగడ్తలు కానీ ఉండకూడదు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నప్పుడు నా వలే ప్రేమించుకోవాలి. త్యాగపూరితమైనటువంటి, దీనత్వముతో కూడినటువంటి ప్రేమ మీ మధ్యలో ఉండాలి అని ప్రభువు నేర్పించాడు. మొదటిగా ప్రియులారా, దివ్య సప్రసాదాన్ని క్రీస్తు భగవానుడు సంస్థాపన గావించటం. మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, గుడ్ ఫ్రైడే రోజున, పెద్ద శుక్రవారం రోజున క్రీస్తు భగవానుడు ఆ కలువరి కొండ మీద మన కొరకై శిలువలో అర్పించినటువంటి ఆ బలియాగము, కడరాత్రి భోజనములో మేడపై గదిలో క్రీస్తు భగవానుడు అర్పించినటువంటి ఇదిగో ఈ భోజనము 2 కూడా ఒకటే. నిజంగా చెప్పాలి అంటే, క్రీస్తు భగవానుడు శిలువలో మరణించటానికి ముందు కడరాత్రి భోజనములో ఏ సమయములోనైతే, ఏ క్షణములోనైతే ఇది నా శరీరము, ఇది నా రక్తం అని పలికాడో, దీనిని తీసుకొని మీరు భుజించండి, దీనిని తీసుకొని మీరు పానము చేయండి అని పలికాడో, తన శరీరాన్ని మన ఆహారముగా, తన యొక్క రక్తాన్ని మన యొక్క పానముగా ఇచ్చాడో, అప్పుడే క్రీస్తు భగవానుడు తనను తాను సమర్పించుకున్నాడు. బలియాగముగా, సర్వేశ్వరుని గొర్రెపిల్లలాగా ఆయన సమర్పణ గావించబడ్డాడు. ఒక విచారణలో ప్రియులారా, బాగా చదువుకున్నటువంటి, నేను జ్ఞానిని, నాకన్నీ తెలుసు అని విర్రవిగేటువంటి ఒక యువకుడు గుడికి రావడం లేదు, దేవాలయానికి రావడం లేదు. విచారణ గురువు అతనితో 1-2 సార్లు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆ కుర్రవాడు ఫాదర్ దగ్గరికి వచ్చి, దివ్య సప్రసాదం ఏంటండి? దివ్య సప్రసాదం మరీగాను, దివ్య సప్రసాదంలోనికి యేసు ప్రభు రావటం ఏంటి? అది గోధుమలతోటి చేసింది కదా. ద్రాక్షరసం యేసు ప్రభు రక్తంగా మారిపోవటం ఏంటి? నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు తీరిస్తేనే దివ్య సప్రసాదం గురించి నేను గుడికి వస్తాను, దివ్య సప్రసాదం తీసుకుంటాను, లేకపోతే నేను గుడికి రాను, దివ్య సప్రసాదం తీసుకోను అని చెప్పాడంటండి.
ఆ విచారణ గురువు ఓర్పుగా ఓపికగా, రా నాయన కూర్చో అని చెప్పి, ఏంటి నీ ప్రశ్నలు అని అడిగాడు. మొదటిగా అతను అన్నాడు, ఆ యువకుడు అన్నాడు, దయచేసి ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి. ఈ కుర్రవాడే కాదండి, ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది చాలా రకాల క్రైస్తవులు కూడా ఈ ప్రశ్నలు అడుగుతున్నారండి. కాబట్టే ఇవి మీకు వివరిస్తున్నాను. ఆ కుర్రవాడు అన్నాడు, ప్రియులారా, ఇదిగోండి ఆ యొక్క అప్పము ద్రాక్షరసం అనేటువంటివి యేసు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారిపోయిన తర్వాత మారతన్నాయి అని మీరు చెప్తున్నారు. అది ఏ విధంగా ఆత్మలకు ఆహారం అవుతుంది? అది ఎలాగ ఆత్మకు ఆహారం ఇస్తుంది? దాన్ని మీరు వివరించండి మొదటిగా అని చెప్పాడు. ఈ విచారణ గురువు ఒక్క నిమిషం పాటు ఆలోచించుకొని, జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా, ఈ విధంగా అడిగాడు, బాబు నీవు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎంత ఎత్తున్నావు అని అడిగారు. ఏమో నేను ఒక మహా అయితే 3.5-4 అడుగుల ఎత్తుంటానేమో అన్నాడు. ఇప్పుడు ఎంత ఎత్తున్నావు అన్నాడు. 6 అడుగులు ఉంటానండి ఖచ్చితంగా అని చెప్పాడు. ఎంత బరువు ఉన్నావు అన్నాడు. 80 కేజీల పైనే ఉన్నానండి అని చెప్పాడు. మరి అంత చిన్న పిల్లవాడిగా పుట్టినటువంటి వాడివి ఇంత పెద్దవాడివిగా ఎలా మారావయ్యా అంటే, అదేంటండి, నేను రోజు తీసుకునేటువంటి ఆహారము ద్వారా, నేను తాగేటువంటి పానీయాల ద్వారా నేను ఈ విధంగా పెద్దవాడిని అయ్యాను, దినదినము కూడా పెద్దవాడిని అయ్యాను అని చెప్పాడు. అదేంటయ్యా, నువ్వు తినేది భోజనము, నువ్వెలా పెరుగుతున్నావు దానిలోకి? అది నాకు శక్తినిస్తుంది, నా శరీరంలోనికి వెళ్ళి అది నాకు శక్తినిస్తుంది, శక్తిగా మారుతుంది. ఏమవుతుంది? ఆహారం ఎలా మారుతుందండి? నా శక్తిలాగా మారుతుంది అన్నాడు. అప్పుడు గురువు అన్నాడు, మానవ మాతృడమైనటువంటి నీవే మనుషులు తయారు చేసినటువంటి ఆ ఆహారాన్ని తింటేనే అది నీకు శక్తిగా మారినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ దివ్య సప్రసాదం దేవుడు అనుకుంటే అది మన ఆత్మలకు ఆహారముగా ఉండలేదా? అడగగానే అని చెప్పగానే ఆ కుర్రవాడన్నాడు, స్వామి ఈ ప్రశ్న నాకు చాలా వరకు సమాధానం దొరికిందనుకుంటాను అని చెప్పాడు. రెండవ ప్రశ్న ఆ కుర్రవాడన్నాడు, మీరు మాకందరికీ కూడా చిన్న అప్పాన్ని ఇస్తాడు, అది అంగుళం కూడా ఉండదండి. ఎంత ఉంటుందంట? దివ్య సప్రసాద అప్పాన్ని ఇస్తారు. అంత పెద్ద దేవుడు, ఎంత పెద్ద దేవుడు అండి, ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఆ దేవుడు ఒకవేళ యేసు ప్రభు మానవతారిగా మనం చూడాలి అంటే 6 అడుగుల ఆచరణటువంటి యేసు భగవానుడు అంత చిన్న అప్పములో ఎలా ఏర్పడతాడని మీరు అంటున్నారు కదా, ఎలా సాధ్యం అది? దీన్ని వివరించండి అని చెప్పాడు. ఆ యొక్క విచారణ గురు ఒక్క నిమిషం పాటు ఆలోచించి ఈ విధంగా అన్నాడు, నాయన ఆ ఎదురుగా ఉన్నట్టు దేవాలయం కనబడుతుందా అన్నాడు. కనబడుతుందండి అన్నాడు. ఎంత ఎత్తుంటుంది? సుమారుగా 100 అడుగులు పైచిలుకేనండి అన్నాడు. ఎంత? 100 అడుగుల పైచిలుకేనండి అన్నాడు. మరి నువ్వు దేనితోటి చూస్తున్నావు అన్నాడు. నా కళ్ళతోటి అన్నాడు. నీ కళ్ళు ఎంత ఉంటాయి అన్నాడు. ఏమో 1 అంగుళం ఉంటుందండి అన్నాడు. ఆ దేవాలయం ఎంత ఎత్తుంది అన్నాడు. ఎంత ఎత్తుందండి? 100 అడుగులు ఎత్తుంది. మరి అంత చిన్న కంటితో అంత పెద్ద ఆలయాన్ని ఎలా చూడగలుగుతున్నావయ్యా నువ్వు అన్నాడు. అది ఎలా సాధ్యం? అది కుదరదు అన్నాడు. అది నేను చూడగలుగుతున్నాగా ఫాదర్ అన్నాడు. అంటే ఈ గురువు అన్నాడు, ఒక మానవుడమైనట్టు నీవే నీ చిన్న కంటితో అంత పెద్ద ఆలయాన్ని చూడగలుగుతుంటే, దేవుడు తలుచుకుంటే సర్వశక్తిమంతుడు, అన్నీ సాధ్యమైనటువంటి ఆయన తన బిడ్డల మీద ప్రేమతోటి ఆయన తలుచుకుంటే చిన్న అప్పములో తనను తాను ఒదిగి ఉంచుకోలేడా? ఆయన కావాలి అనుకుంటే ఆ చిన్న అప్పములో తనను తాను ఒదిగి ఉంచుకోలేడా? ఎందుకు సందేహిస్తున్నావు అనగానే ఆ కుర్రవాడిలో ఇంకా కొంచెం దీనత పెరిగింది. స్వామి నాకు అర్థమైంది స్వామి, మానవుడనైనట్టు నేనే అంత పెద్ద ఆలయాన్ని ఇంత చిన్న కనుగుడ్డుతోటి నేను చూడగలుగుతుంటే, అంత పెద్ద దేవుడు ఇంత చిన్న అప్పములో తాను కావాలంటే తప్పనిసరిగా
ఇమిడిపోతాడు, ఒదిగిపోతాడు అని చెప్పాడు. ఇక చివరిగా నీ ప్రశ్న ఏంటయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు ఆ కుర్రవాడు, ఫాదర్, నాది నిజంగా ఇదే అసలైన ప్రశ్న. యేసు ప్రభు ఒక్కడే కదా, యేసు ప్రభు ఒక్కడే కదా. ఇదిగో మీరు దివ్య సప్రసాదానికి క్రైస్తవులు వస్తుంటే, మరీ ముఖ్యంగా ఆ పిరంగిపురం ఉంటుందండి, అక్కడ 7-8 మంది వస్తారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యేసు ప్రభుని ఇస్తున్నారు. ఎలా సాధ్యం అండి ఇది? లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో కూడా యేసు ప్రభు ఎలా ఉండగలడు? అసలు ఇది ఎలాగా సాధ్యం? అది ఇది కుదరదు. ఇంతకుముందు 2 ప్రశ్నలకైతే బాగానే సమాధానం చెప్పారు, కానీ ఇది మాత్రం అసలు కుదరదు అని చెప్పాడు. విచారణ గురువు తన గదిలోనికి వెళ్ళి ఒక వస్తువును తీసుకొని వచ్చి ఆ కుర్రవాడికి చూపించాడు. ఏంటిది బాబు ఇది అన్నాడు. అద్దం అండి అన్నాడు. ఏంటిది? అద్దం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా ఇష్టం, 24 గంటలు దాంట్లోనే చూస్తుంటారు. ఏంటిది బాబు ఇది అని అంటే ఏమన్నారు? అద్దం అన్నారు. కనపడుతున్నావా? బాగా కనపడుతున్నా ఫాదర్ అన్నాడు. ఎన్నిసార్లు కనపడుతున్నా? ఒక్కసారే కనపడుతున్నా ఫాదర్, నేనే కనపడుతున్నాను. ఆ అద్దాన్ని తీసుకొని వెళ్ళి అలా కింద పడవేశాడు. ఏమైంది? చాలా ముక్కలుగా అయింది. ఒకసారి దాంట్లోకి చూడు బాబు అన్నాడు. తొంగి చూశాడు. నువ్వు ఎన్ని విధాలుగా కనబడుతున్నావు అన్నాడు. నేను అన్ని ముక్కల్లో, అన్ని అద్దాలలో కనబడుతున్నానండి అన్నాడు. అదెలా సాధ్యం? కుదరదు అన్నాడు. అరే కుదురుతుంది ఫాదర్, నేను కనబడుతున్నా ఫాదర్, అన్ని అద్దాలను నేనే కనబడుతున్నా, వంగి చూస్తే అన్నాడు. ఏ నాయనా కుర్రోడా, నువ్వు మానవమాత్రుడు అయ్యుండి ఆఫ్టర్ ఆల్ పనికిరానట్టు ఒక అద్దంలోనే అన్నిసార్లు కనబడుతుంటే, దేవుడు తాను కావాలి అనుకుంటే, దేవుడు తాను సంకల్పిస్తే, తన యొక్క చిత్తానుసారముగా తన బిడ్డల కొరకై తాను అన్ని రూపాలలో అందరికై ఆయన అందరి వాడిగా ఉండలేడా? ఇది సాధ్యము కాదా అనగానే ఆ కుర్రవాడు విచారణ గురువు ముందు మోకరించి, స్వామి, నేను దేవుని మహిమని గుర్తించలేకపోయాను. నా మూర్ఖత్వంతో నేనే తెలివైనటువంటి వాడిని, నేనే జ్ఞానిని అనుకొని దివ్య సప్రసాదాన్ని, ఆ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఆ సర్వశక్తిమంతునటువంటి దేవుని నేను శంకించాను, అనుమానించానయ్యా, నన్ను క్షమించు తండ్రి, ఇక నుండి నేను ఎన్నటికీ కూడా ఇటువంటి తప్పును చెయ్యను అని మంచి పాప సంకీర్తనాన్ని చేసుకొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది ఒక చిన్న ఉపమానము మాత్రమే, అతి సామాన్యమైనటువంటి వారికి కూడా అర్థమయ్యేటువంటి ఉపమానము. ఈ పెద్ద బేస్తవారం రోజున యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని మన కొరకై సంస్థాపన గావించినటువంటి రోజున, ప్రియులారా, ఇదిగో ఏ విధముగా క్రీస్తు భగవానుడు మన కొరకై తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని ఆహారముగా ఇవ్వగలిగాడు అంటే, ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదువుకున్నట్టు మొదటి పట్టణంలో ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వములో ఉండగా, ఫరో రాజు కింద నలిగిపోతూ ఉండగా, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకుంటే, మోషేను పిలిచి దేవుడు, ఇదిగో నేను ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న బాధలను నా కనులారా నేను చూచితని, వారు పెడుతున్న ఆక్రందనను నా చెవులారా నేను వింటిని, ఐగుప్తీయుల యొక్క ఇనప సంకెళ్ల నుంచి, ఇనప పిడికిళ్ల నుంచి వాడిని విడిపించుటకై నేను క్రిందికి దిగి వచ్చితిని అని పలికి, మోషేని ఫరో రాజు దగ్గరికి పంపించి వారిని విడుదల చేయమని అనగా, అతడు మొద్దుబారిన హృదయముతో ఇశ్రాయేలు ప్రజల మీద కనికరము చూపించినప్పుడు దేవుడు 10 అరిష్టాలను వారి మీదకి పంపించాడు. ఇక చివరిదిగా ఐగుప్తు దేశీయులకు తొలుచూలు మగపిల్లలను చంపటము ద్వారా ఇక తప్పదు అనేటువంటి సమయంలో ఈ ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలని విడిచి వెళ్ళిపోవటానికి, స్వేచ్ఛ స్వతంత్రాలలోనికి, బానిసత్వం నుండి వెళ్ళటానికి, ఇదిగో దేవుడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలని ముందుకు నడిపిస్తాడు. ఫరో రాజు స్వేచ్ఛ స్వతంత్రాలను ప్రసాదిస్తాడు.
ఆ సందర్భంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చేసినటువంటి కట్టుబాటు గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం, చదువుకున్నాం. మొదటి పట్టణంలో పాస్కా పండగ గురించి, పాస్కా భోజనాన్ని గురించి మనం చదువుకున్నాం. ఈ పాస్కా భోజనములో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, వారికి విమోచనకి, వారికి విడుదలకు గురుతుగా ఒక గొర్రె పిల్లను తీసుకొని ఆ గొర్రె పిల్లను చంపి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ద్వారబంధాలకు రాసి ఆ గొర్రె పిల్ల మాంసాన్ని వారు దేవుని యొక్క భోజనముగా, దేవుని యొక్క విందుగా, విడుదలకు సూచనగా, విడుదలకు విమోచనకు సూచనంగా వాళ్ళు భోంచెయ్యాలి, భుజించాలి. అది దేవుని యొక్క ఆహారము, పాస్కా భోజనం అనేవాళ్ళు. పెసక్ అంటే దెబ్బ కొట్టుట, పెసక్ అంటే విమోచన, దేవుడు వారిని విడిపించారు అనే దానికి సూచనగా దేవుడు వారికి ఈ పాస్కా విందుని తయారు చేశాడు, ప్రసాదించాడు. ఈనాడు ప్రియులారా, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఒక సామాన్యమైనటువంటి గొర్రెపిల్లను కోసుకొని దేవుని పేరిట భుజిస్తే, ఈ రోజున సర్వేశ్వరుని గొర్రెపిల్లనటి యేసు భగవానుడు ఆకడ రాత్రి భోజనములో మనందరికీ కూడా పాపము నుండి, సైతాను నుండి, మరణము నుండి విమోచించబడుతున్నాము అనే దానికి సూచనగా మనకి దివ్య సప్రసాదాన్ని ఏర్పాటు చేశాడు. రేపటి రోజున ఆయన కలువరి కొండ మీద కపాలం అనే స్థలములో మన కొరకే సమర్పించబోయేటువంటి ఆ బలియాగము ద్వారా మనందరికి కూడా ఇవ్వబోయేటువంటి ఆ విమోచనకి, ఆ విడుదలకి, ఆ పాపానికి, ఆ శాపానికి, ఆ మరణానికి మనం పొందబోయే విడుదలకి సూచనగా ఈ రోజున యేసు భగవానుడు ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువు ఎందుకు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు అంటే ముఖ్యంగా 3 కారణాల చేత ప్రియులారా. మొట్టమొదటిగా ఎందుకు యేసు భగవానుడు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు అంటే తన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి. ఎందుకు స్థాపించాడండి? తన యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటానికి. గుర్తుపెట్టుకోండి పిల్లారా, ప్రతిసారి కూడా దివ్య బలి పూజ సమర్పించబడుతున్నప్పుడు ఏ బలియాగం అయితే కలువరి కొండ మీద జరిగిందో, ఏ బలియాగం అయితే ఇదిగో మేడపై గదిలో జరిగిందో, అదే బలియాగము, అదే యేసు భగవానుడు పీఠం మీదకి వేంచేసి వస్తున్నాడు అనే సత్యాన్ని మనందరం గుర్తుంచుకోవాలి, విశ్వసించాలి, నమ్మాలి ప్రియులారా. ఈనాడు లూకా సువార్తలో మనం చదువుకుంటాం ప్రియులారా, ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? దివ్య బలి పూజలో దివ్య సప్రసాదాన్ని మనం కొనియాడినప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా అంటే ఇదిగో లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనములో యేసు ప్రభువు ఆ కడరాత్రి విందులో ఈ విధంగా పలుకుతున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు? లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనములో 14వ వచనం నుంచి మనం చదువుకుంటే, గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. ఆయన వారితో, నేను శ్రమలు అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కాను భుజించవలన ఎంతయో ఆశించుతని. కడరాత్రి భోజనం మేడపై గదిలో యేసు ప్రభువు సమర్పిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి పిల్లారా. ఇదిగో లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనంలో, అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దాన్ని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఈ మాటలు గుర్తుపెట్టుకొని ఇప్పుడు చదివే మాటలు ప్రియులారా, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఎలా చేయాలండి? నా జ్ఞాపకార్థము చెయ్యాలి, ప్రభు యొక్క జ్ఞాపకార్థము చెయ్యాలి. దివ్య బలి పూజ సమర్పించబడుతున్న ప్రతిసారి కూడా మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? నా పాపముల కొరకై, నా శాపముల కొరకై ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన కలువరిగిరిలో మరణించాడు, ఆయన త్యాగబలి చేశాడు. ఆ బలి ద్వారా నేను విమోచించబడ్డాను. దివ్య సప్రసాదాన్ని, దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతి క్షణము కూడా, ప్రతిసారి కూడా మనం ఈ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఏ రీతిగా యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించాడో, నన్ను కూడా, మమ్ము కూడా ఆ దేవుడు, ఆ క్రీస్తు భగవానుడు ఆ కలువరి బలిలో, ఆ మేడపై గదిలో బలి ద్వారా మాకందరికీ కూడా విమోచన, విడుదల ప్రసాదించాడు.
ఇదే విషయాన్ని ప్రియులారా ఈనాటి 2వ పట్టణములో పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 11వ అధ్యాయము 25వ వచనములో కూడా ఇదే సత్యాన్ని మనం చదువుకుంటాం. జ్ఞాపకార్థముగా ఆ బలిని చెయ్యమని ఇదిగో క్రీస్తు భగవానుడు మాకు ఇది అప్పచెప్పాడు అని ఇదిగో పౌలు గారు కూడా పలకటాన్ని మనం వింటాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుంటున్నాం. అదే విధముగా భోజనము తరువాత పాత్రమును తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైనటువంటి నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థము చెయ్యాలి. ప్రియులారా, దివ్య బలి పూజ, దివ్య సప్రసాదం అనేటువంటిది క్రీస్తు ప్రభు మన కొరకై చేసినటువంటి ఆ త్యాగ బలికి జ్ఞాపకం చేసేదిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, శ్రీసభ 2వ వాటికన్ మహాసభలో ఆ యొక్క 2వ వాటికన్ డాక్యుమెంట్లో ఏమనంటుందంటే, యూకరిస్ట్ ఈస్ ద సోర్స్, సమ్మిట్ అండ్ సెంటర్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ లైఫ్. దివ్య సప్రసాదం అనేటువంటిది, దివ్య బలి పూజ అనేటువంటిది క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి నాంది, పునాది, కేంద్ర బిందువు. దివ్య సప్రసాదము లేకుండా, దివ్య బలి పూజ లేకుండా క్రైస్తవుడు లేడు, క్రైస్తవ విశ్వాసము కూడా లేదు. ఇక 2వది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు మనం దివ్య సప్రసాదం, యేసుప్రభు మన కొరకై దివ్య సప్రసాదాన్ని ఏర్పాటు చేశాడు అంటే, మన ఆత్మలకి భోజనముగా ఉండడానికి, దివ్య ఔషధముగా ఉండడానికి, ఆహారముగా ఉండడానికి ప్రియులారా. ఇదిగో యోహాను సువార్త 6వ అధ్యాయము 54-55 వచనాలు మనం చదువుకుంటే, అక్కడ క్రీస్తు భగవానుడు మనందరికీ కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు పిల్లారా. 6వ అధ్యాయం యోహాను సువార్త 54-55 వచనాలు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చెయ్యువాడు నిత్య జీవితమును పొందునని నేను అతని అంతిమ దినమున లేపుదును అని పలికి, ఎలయన నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. 53వ వచనములో యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగితే తప్ప మీలో నిత్య జీవము ఉండదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నామండి, చాలా రకాల బోధలు మనం చూస్తున్నామండి. ఏం రకాలు? వాక్యం వింటే చాలు రక్షణ. వింటలేదండి? వాక్యం వింటే చాలు, అయిపోయింది రక్షణ. మరి యేసు ప్రభు చెప్పిన ఈ మాటను ఏం చేద్దాం? యేసు ప్రభు చెప్పినట్టు ఈ మాటను ఏం చేద్దాం? ఏముండదు, ఒక దివ్య బలి పూజ ఉండదు, దివ్య సప్రసాదం ఉండదు, ఏముండదండి. వెళ్ళటం, కూర్చోవటం, వాక్యం వింటే 4 పాటలు పాడుకోవటం, అయిపోయింది, బాగుంది, ప్రార్థన చేసుకోవటం, వెళ్ళిపోవటం, అయిపోయింది. ఇదేనా క్రైస్తవ విశ్వాసం? యేసు ప్రభు దీనికోసమేనా తన యొక్క దివ్య శరీర రక్తాలను అర్పించింది? ఆ ప్రభు అర్పించిన దివ్య శరీర రక్తాలు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి ప్రియులారా. ఇది మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రభు ఏమంటున్నాడు? యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగితే తప్ప మీకు నిత్య జీవితం లేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానము చేస్తే తప్ప మనకు నిత్య జీవితం లేదు ప్రియులారా. ఎందుకు యేసు భగవానుడు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు అంటే, ఇదిగో మన ఆత్మలకి ఆత్మీయమైన ఆహారముగా ఉండి మన పరలోకానికి ఇదిగో దివ్య భోజనముగా ఉండడానికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక 3వదిగా ముచ్చటిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు అంటే, మనతో వాసము చేయడానికి, నివాసం ఉండడానికి. యేసు భగవానుడు మన నుంచి ఉత్థానమైన తరువాత మోక్షారోహణం అవుతూ తన శిష్యులతో పలికాడు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వచనములో, లోకాంత్యము వరకు సర్వదా నేను మీకు తోడై ఉంటాను అని పలికాడు. నేను మిమ్ము విడువను, ఎడబాయను దేవుడినని పలికాడు. ఏ విధముగా ఉంటున్నాడు మనతో? నిజమే, వాక్యము రూపంలో ఉంటున్నాడో.
కాదనడం లేదండి. దానికంటే ఎక్కువగా దివ్య సప్రసాద రూపంలో మనతో నివాసము ఉంటున్నాడు పిల్లారా. ప్రతిసారి మన విచారణ దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు ఆయన మన కొరకై ఆ దివ్య మందసములో నివాసం ఉంటున్నాడో, మన కొరకై ఎదురు చూస్తున్నాడో అనే సత్యాన్ని మనం మరవకూడదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రతిసారి మనం దివ్య బలి పూజలో పాల్గొంటున్నప్పుడు ఆయన మన కొరకై ఈ దివ్య బలి పూజ ద్వారా ఆయన ఇదిగో తనను తాను మార్చుకుంటున్నాడు మనతో నివాసం ఉండటానికి. దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఆయన మనలో ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టే దీని విషయం యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనములో, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చెయ్యువాడు వాని యందు నేనును, నేను వాని యందును, వాడు నా యందును ఉండును అని పలుకుతున్నాడు. ఎప్పుడైతే మనం యేసుప్రభు యొక్క దివ్య శరీర రక్తాలను భుజించి పానము చేస్తామో, ప్రభు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనం ఆయనలో ఉంటాము, ఆయనతో కలిసిపోతాం. ఇవి విశ్వాస పరమ రహస్యాలు. ఈ 3 విషయాలు కూడా మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే దివ్య సప్రసాదము గురించి నేర్చుకున్నాం. ఎందుకు యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు? ఎన్ని కారణాల చేత? ముఖ్యముగా 3. మనతో వాసము చేయుటకు, మన ఆత్మలకు భోజనముగా ఉండుటకు, తన మరణమును జ్ఞాపకం చేసుకోవటం కోసం. ప్రియులారా, ఎప్పుడైతే యేసు భగవానుడు లూకాసు వార్తలో 22వ అధ్యాయంలో తన యొక్క కడరాత్రి భోజనములో ప్రియులారా, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడి అని శిష్యులతో చెప్పాడో, వారికి అధికారాన్ని ఇస్తున్నాడండి, వారికి ఆజ్ఞలిస్తున్నాడు ప్రియులారా. ఏమని? మీరు ఈ దివ్య బలి పూజను చేసే అధికారాన్ని మీకు ఇస్తున్నాను అని చెప్తున్నాడు పిల్లారా. తద్వారా యేసు ప్రభు గురుత్వాన్ని, గురు పట్టాభిషేకాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున గురువుల దినోత్సవంగా మనందరము కూడా కొనియాడతాం. తప్పనిసరిగా మీరందరూ వినే ఉంటారు పిల్లారా. మదర్ తెరేసా ఎప్పుడూ కూడా గురువుల గురించి, గురుత్వాలను గురించి సర్వోత్కృష్టంగా మాట్లాడేటువంటిది, సర్వోన్నతంగా మాట్లాడేదంటండి. ఒకసారి ఒక వ్యక్తి మదర్ తెరేసా దగ్గరికి వెళ్ళి అడిగాడట, అమ్మా ఏంటమ్మా నువ్వు గురువుల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, వాళ్ళు దేవుని యొక్క దూతల కంటే గొప్పోళ్ళు అంటే మదర్ తెరేసా తడుముకోకుండా అన్నదంటండి. ఏంటంటే, నా వద్దకి ఒక దేవుని యొక్క దూత, ఒక గురువు నా దగ్గరికి వస్తే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను అనగానే ఆ వ్యక్తి షాక్ అయిపోయాడంట. అదేంటమాట అంటున్నావు, దేవుని యొక్క దూత కదా అంటే అప్పుడు మదర్ తెరేసా వివరించిందంట. ఏమిటి అంటే, ఈ రోజున నాకు దివ్య సప్రసాద రూపంలో యేసు ప్రభు నాకు కావాలి అంటే ఒక గురువు మాత్రమే తన మాట ద్వారా, దేవుడిచ్చిన అధికారము ద్వారా నాకు దివ్య సప్రసాదాన్ని ఇవ్వగలడు, కానీ చివరికి దేవదూత కూడా నాకు దివ్య సప్రసాదాన్ని ఇవ్వలేదు. కాబట్టి నేను గురువుకే మొదటిగా నమస్కరిస్తాను అని చెప్పిందట. ఈ విషయాన్ని మీరు చాలాసార్లు వినుంటారు. ఇది సత్యం ప్రియులారా. కారణం ఏమిటి అంటే, ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. గురువు ప్రియులకు దేవుని బిడ్డ తనవాడిగా తాను జీవించకూడదో, జీవించడో. గురువు ఒక అపర క్రీస్తుగా మారాలి, గురువు మరో క్రీస్తుగా మారాలి. దీనిని లతీను భాషలో ఆల్టర్ క్రిస్టుస్ ఇన్ పెర్సోనా క్రిస్టి అంటారండి. దివ్య బలి పూజ చేసినప్పుడు మీరందరికీ తెలుసు ప్రియులారా, గురువు ఏమంటాడు? అప్పాన్ని పైకెత్తి ఇది క్రీస్తు ప్రభు శరీరం అంటాడా? ఏమంటాడు? ఇది నా శరీరము అంటాడండి. ఏమంటాడు? ఇది నా శరీరము అంటాడండి గురువు. పాత్రను పైకెత్తినప్పుడు ఇది క్రీస్తు ప్రభు యొక్క రక్తం అని అంటాడా? అనడండి. ఇది నా రక్తముతో కూడినటువంటి పాత్రము అని చెప్తాడండి. కారణం ఏమిటి అంటే, అక్కడ ఉండేది బాలస్వామి ఫాదర్ కాదు, లేకపోతే విజయరాజ్ ఫాదర్ కాదు, స్వయముగా క్రీస్తు ప్రభువే పరలోకం నుండి దిగి వచ్చి ఆ దివ్య బలి పూజని ఆ గురువు రూపంలో ఆయన సమర్పిస్తున్నాడు. కాబట్టి పిల్లారా, అక్కడ ఉండేది గురువు కాదు, స్వయాన క్రీస్తు భగవానుడే. కాబట్టే ఈ రోజున పిల్లారా, గురుత్వ సంస్థాపన దినోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే, ఒకటే, క్రీస్తు భగవానుడు తన బిడ్డలంటే మనందరికీ కూడా తనకి శరీర రక్తాలని దినదినము కూడా ఇవ్వడము కొరకై గురువులను ఏర్పాటు చేశాడు. దివ్య సంస్కారాల ద్వారా మన యొక్క ఆత్మీయమైన అవసరాలు తీర్చడము కొరకై ప్రియులారా. ఈ రోజున మనం మరొక కోణాన్ని కూడా ధ్యానించాలి.
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, ఈనాడు మేమందరము కూడా ఈ పరిశుద్ధ బలి పూజల్లో పాల్గొంటూ, ఈ సాంగ్యాలలో పాల్గొంటూ ప్రభువా, నీ దివ్య సప్రసాదము గురించి తెలుసుకున్నాం, గురుత్వాన్ని గురించి తెలుసుకున్నాం, నీవు చేసినట్టు సేవను, నీవిచ్చినట్టు ప్రేమాజ్ఞాని గురించి తెలుసుకున్నాం. తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఆ పరమ పరిశుద్ధమైన దివ్య ప్రసాదమిడల భక్తి మర్యాదలతో, విశ్వాసముతో ప్రభువా మేము జీవించులాగా మమ్మల్ని దీవించండి. ఆ దివ్య సప్రసాదములో స్వయముగా మీరే ఉన్నారని, మా గురువులలో మీరే ఉన్నారని, వారి ద్వారా మమ్మల్ని దీవిస్తున్నారని, మా గురువులకే మేము ప్రార్థించే మనుషులుగా మమ్మల్ని దీవించండి, విశ్వాసులుగా మమ్మల్ని దీవించండి. మా విచారణ గురువులను, సహాయ గురువులను, ఇక్కడ పని చేస్తున్న పని చేయబోయే గురువులందరిని దీవించండి ప్రభుగా. వారి ద్వారా మాకు, మా విచారణకి, మా కుటుంబాలకు దీవెనను ప్రసాదించండి ప్రభుగా. శిష్యుల పాదాలు కడిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. మేము కూడా తగ్గింపు జీవితాన్ని జీవించే కృపను మాకు దయచేయండి ప్రభుగా. ప్రేమ కలిగినటువంటి విశ్వాసులముగా మాకు శక్తినివ్వండి ప్రభుగా. మీరు ప్రేమిస్తేనే నా శిష్యులు అవుతారు అని పలుకుతున్నావు తండ్రి. ఆ ప్రేమ తత్వాన్ని మాకు నేర్పించమని నీ సన్నిధిలో నుండి నీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. వారి కన్నీటి ప్రార్థనను ఆలకించండి ప్రభుగా. వారి కుటుంబాలను దీవించండి నాయన. ముఖ్యంగా పరీక్షలు రాసే సమయము తండ్రి, ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఇదిగో మా కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కొరకే ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు తండ్రి. పరీక్షలు రాసే పిల్లలందరూ మీరు దీవించండి. వారికి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి ప్రభువా. కుటుంబాల్లో శాంతి సమాధానం లేక విడిపోయిన కుటుంబాలను దీవించండి, కలపండి ప్రభువా. వివిధ రకాలైన సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా ఈ క్షణంలో దీవించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.